ఈ క్రైస్తవ మతంలో మత మార్పులు విపరీతంగా ఉంటాయి. మా ఫ్రెండ్స్ ఉన్నారు 5,000 మతం మార్పుకున్నందుకు తెచ్చుకున్నారు. మతం మార్పి 5,000 తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. మా చుట్టాలు చాలా మంది ఉన్నారు. మతం మార్పి 5,000 తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. మా చుట్టాలు చాలా మంది ఉన్నారు. ఏ సాక్ష్యాలు చూపించాలా లేదంటే వాళ్ళు వచ్చి మాట్లాడించాలా మతం మార్చినందుకు? ఇప్పటికీ రోజు మాట కొట్టుకొని వస్తున్నారు కదా మతం మార్చుకోవడానికి. వాడు బాబు వెళ్ళిపోండి అంటే మతం మార్చేస్తున్నానికి వస్తుంది కదా. మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? ప్రపంచ యాత్రికుడను అని చెప్పుకుని తిరిగే నా అన్వేషణ ఈ మధ్య తెలిసిన విషయం ఏమిటంటే ప్రపంచ యాత్రికుడు కాదంట, దేశ దిమ్మరి. ఏంటి బాబన్నా ఇంకోసారి అన్న? దేశ దిమ్మరి. నీకు దమ్ముంటే అన్వేష్, క్రైస్తవులు డబ్బులిచ్చి మతం మారుస్తారు. నువ్వు క్రైస్తవుల పైన చేసిన ఆరోపణలు లైఫ్ టైం ఛాలెంజ్. నువ్వు నిరూపిస్తే ప్రపంచ యాత్రికుడివే. నువ్వు నిరూపించలేకపోతే గాలికి తిరిగే గొట్టమని అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు అర్జెంటుగా వీడియో ఎందుకు చేసావు? మన మధ్య ఒక వీడియో వైరల్ అయింది కదా, ఆర్యులు వలస వచ్చారు మన భారతదేశానికి అని వీడియో చేసావు. మా ఆర్యన్లు పురుడు పోసుకున్న ఓ పర్షియా దేశమా, మా ఆర్యన్లు పురుడు పోసుకున్న ఓ పర్షియా దేశమా, మా ఆర్యన్లు పురుడు పోసుకున్న ఓ పర్షియా దేశమా, మా ఆర్యన్లు పురుడు పోసుకున్న ఓ ఈ ద్రవిడియని తెలుగోడు భారతీయుడు ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ ఈ గడ్డి మీద అడుగు పెట్టాడు. స్వాగతం పలుకు. నిజంగా మంచి దేశం వచ్చామండి. చాలా చరిత్ర కలిగిన దేశం ఈ ఇరాన్ దేశంకి వచ్చాము. అంటే అది నీకు బ్యాక్ ఫైర్ అయింది. వెంటనే ఇప్పుడు దాన్ని కవర్ చేసుకోవటానికి క్రైస్తవుల మీద పడుతున్నావు. నీ కుంచిత బుద్ధి, నీ కుహానా బుద్ధి అర్థం అవుతుంది ఇక్కడే. మతాలతో నీకెందుకు? ఇప్పుడు ఏదైతే ప్రపంచం మొత్తాన్ని ఇస్లామిక్ సామ్రాజ్యం చెయ్యాలనుకుంటూ సాగినటువంటి హమాస్ కి సంబంధించిన వ్యవస్థాపకుడి కొడుకు మొసాబ్ హసన్ యూసఫ్ తాజాగా క్రైస్తవంలో కన్వర్ట్ అయ్యాడు.